తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో ఒక సర్వే సంచలనం చూస్తున్న పరిస్థితి. కూటమికి దాదాపుగా 20 సీట్లు వస్తాయని చెప్పేసి ఒక సర్వే వచ్చింది. వైసీపీకి ఎంపీ ఎన్నికల్లో కేవలం 5 సీట్లకే పరిమితం అని చెప్పేసి ఒక సర్వే వస్తున్న పరిస్థితి. ఎట్లా చూసారండి? నిజమేంటారా? అంటే నిజమా అని అడగడానికి ముందు మీరు ఇంకో విషయం కూడా అడగాలి. మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కానీ దీనికి ఎందుకు వచ్చిందని అడిగితే నేను చెబుతుంది. విషయం ఏంటి? మెజారిటీ సర్వేలు అదేది టైమ్స్ నో సర్వే అంటే ఈటీజీ గ్రూపు, అలాగే ఏదో భారత్ సర్వే అనంటే ఒకటి, న్యూస్ ఎరేనా ఒకటి, పొలిటికల్ క్రిటిక్ ఒకటి, తర్వాత ఇంకెవరెవరు పేర్లు మర్చిపోయాను నేను. వీళ్ళందరూ దాదాపు 10-12 సర్వేలు జగన్ గారి గవర్నమెంట్ రాబోతోందని చెప్తున్నాయి. కంపల్సరీగా మినిమం 120 తక్కువ రావని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఈ ఒక్క సర్వే గురించే మీరు అడుగుతున్నారు. ఈ ఒక్క సర్వే బోగస్ సర్వే అని నేను నమ్ముతున్నాను. ఎందుకు బోగస్ సర్వే అంటే 10 సర్వేలు అనుకూలంగా వస్తే ఒక్క సర్వే ఎందుకు వ్యతిరేకంగా వస్తుంది అంటే వీళ్ళు సరిగా హ్యాండిల్ చేసి ఉండరు, లేదా అంతకుముందు పాత ఎప్పుడో ఒక అంకెలు తయారు చేసుకుని దాన్నే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ వాడుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన సర్వేలన్నీ రాంగ్ అయింది. కిందసారి కూడా తెలుగుదేశం వస్తుందని చెప్పారు 2019లో, రాలా. తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందని చెప్పారు, రాలా. ఛత్తీస్గఢ్లో బీజేపీ కాంగ్రెస్ వస్తుందని చెప్పారు, రాలా. సో వీళ్ళు ఇట్లా అనేక తప్పుడు సర్వేలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా పనిగట్టుకు చేశారనేటువంటి అనుమానం అయితే కలుగుతారు. ఏపీలో ప్రధాన పార్టీలు మేనిఫెస్టోని ఇంకా రిలీజ్ చేయలేదు. ఎట్లా ఉండే అవకాశం ఉందండి? మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? క్లారిటీ అంటే ఇప్పటికే చాలా క్లారిటీ ఉంది కదా. ఆయన ఏదో సూపర్ 6 అని జగన్ గారి కంటే 3 రెట్లు ఎక్కువ ఇస్తానని ప్రచారం చేస్తున్నాడు. ఒకవైపు శ్రీలంక అయిపోయిందని మొన్నటిదాకా తిట్టాడు, ఇప్పుడు ఆయనే చేస్తానంటున్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ జగన్ గారికి ఒక మేనిఫెస్టో ఉంది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న దాన్ని కంటిన్యూ చేస్తాడు ఆయన. ఇంకేదన్నా కొద్దిగా కలిపితే కలపొచ్చు. చంద్రబాబు గారే కొత్త లేని అన్నీ కలిపి మళ్ళీ అప్పుడు 600-400 హామీలు ఇచ్చాడు కదా, అట్లాగే ఆయన ఏమన్నా మళ్ళీ ఏమైనా ఇస్తాడేమో చూడాలి. జనరల్గా ఇదేంటంటే టైం చూసుకుని ఇస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారి స్కీములకి చంద్రబాబు గారే క్యాంపెయినర్. జగన్ గారు అడుగుతారు కదా, నా పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని. ఆ లబ్ధిదారులను చూసి కంగారు పడి ఈయన కూడా జగన్ గారి స్కీములకి ప్రచారం చేస్తాడు. ఉదాహరణకి వాలంటీర్ల వ్యవస్థ మొదట తిట్టారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు? మేము కంటిన్యూ జీతం పెంచుతామంటున్నారు. జీతం పెంచుతామని కూడా అబద్ధం చెబుతున్నారు. ఇది నిజంగా పెంచేది కాదు, పెట్టేది. ముందు వీళ్ళందరినీ తీసేస్తాడు. పొరపాటున ఆయన వస్తాడని నేను అనుకోవట్లేదు. పొరపాటున వస్తే ఈ ముందు వీళ్ళందరినీ తీసేసి తన పార్టీ వాడిని ఎవడో వాళ్ళు రికమెండ్. లోకేష్ గారు ఎప్పుడో చెప్పాడు కదా, నేను చెప్పినాడికే రేషన్ కార్డు ఇవ్వాలి, నేను చెప్పినాడికే ఇల్లు ఇవ్వాలి, నేను చెప్పినాడికే పెన్షన్ ఇవ్వాలని చెప్పాడు. అంటే వాళ్ళు మళ్ళీ జన్మభూమి కమిటీల తరహాలోనే తయారు చేస్తారు. ఈసారి వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు, ఎందుకంటే వాలంటీర్లకి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కాబట్టి. ఆ తర్వాత సచివాలయ వ్యవస్థ కంటిన్యూ చేస్తారని చెబుతున్నాడా. ఆ తర్వాత అమ్మఒడిని తల్లివందనం పేరుతోటి పైగా ఎంతమందినైనా కానని దిక్కుమాల సలహా ఇస్తున్నాడా. ఈయన ఎప్పుడుగో ఇచ్చేదానికోసం అంటే ఇప్పుడు నుంచి పిల్లలకి అన్నారంట. పిల్లలకి అంటే వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవ్వాలి, ఈయన ఎప్పుడు సీఎంగా ఉంటాడు, అంత ఇది కూడా కనీసం స్పృహ లేకుండా మాట్లాడేస్తున్నాడు. సో ఆ రకంగా జగన్ గారు తీసుకొచ్చిన ప్రతి స్కీముని కాపీ కొట్టి ఈయన ప్రచారం చేస్తున్నాడు. తద్వారా జగన్ గారి స్కీములకి ఎవరైనా ప్రచారకర్త అంటే స్టార్ క్యాంపెయినర్తో పాటు ఈయన కూడా చంద్రబాబు గారు కూడా ప్రచారం చేస్తున్నాడని అనుకో. అమ్మఒడికి 15,000 ఇస్తామని చెప్తున్నారు, అదేవిధంగా ఫ్రీ బస్ అని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ మాదిరిగా 6 గ్యారంటీలు అయితే అమలు చేశారో అక్కడ కూడా 6 గ్యారంటీలు అమలు చేసే అవకాశం ఉందా టీడీపీ? చీచీచి ఎక్కడ ఇప్పుడు వాళ్ళకే మతిపోయి ఇప్పుడు అవన్నీ వదిలేసి జగన్ గారి స్కీములు ప్రచారం చేస్తున్నారు కదా. మీరు చంద్రబాబు గారి స్పీచ్లు చూడండి, దాన్ని ఆ పార్టీని తగ్గించేసి జనం నమ్మట్లేదని తెలిసి జగన్ గారిని వ్యక్తిగత దోషానికి దిగుతున్నారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. అంతేగాని మా ఎజెండా ఇది, ఈసారి మేము చేస్తామని చెప్పలేకపోతున్నారు. చెప్పినా నమ్మట్లేదు. నువ్వు మొత్తం శ్రీలంక అందరూ అడుగుతున్నారు, మరి జగన్ చేస్తుంటే శ్రీలంక అయిపోయింది అంటున్నావు కదా, మరి నువ్వు ఎట్లా చేస్తావా అని అడుగుతున్నారు. ముందు ఇప్పుడు ఇంటింటికి 1,500 ఇవ్వాలండి ప్రతి మహిళకి. ఎంత అవుద్దో చెప్పమనండి. 36,000 కోట్లు అవుద్దట. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? తేవాలి కదా, డబ్బులు ఉండాలి కదా. పెన్షన్ 4,000 చేస్తానన్నాడు, ఇంకెవరికో 6,000 ఇస్తానన్నాడు. ఎంత పెరుగుద్ది చెప్పాలి కదా. 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేస్తాననుకుంటా అక్కడ కూడా అన్నాడు. ఇచ్చేది లేదు, పెట్టేది లేదు కాబట్టి అట్లాంటి దిక్కుమాలిన హామీలన్నీ ఇచ్చాడు ఆయన. సో కాబట్టి ఈ మేనిఫెస్టోలు ఇవన్నీ నేను అనుకోవటం చంద్రబాబు గారు ఆ సూపర్ 6తో పాటు ఇంకొక నమ్మట్లేదని చెప్పి ఇంకో 10 ఏమన్నా ఇట్లాంటి హామీలు ఏమన్నా ఇస్తాడేమో తెలియదు. జగన్ గారు అయితే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వాటిని కంటిన్యూ చేస్తానని. ఎందుకంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు కూడా అట్లా చేశారు.
కొత్త హామీలు ఏమి లేవు. ఒకటో రెండో ఇచ్చాడు ఎక్స్ట్రా, రెండో మూడో. వాటిలో ఒకటి ఏంటంటే కరెంటుని 7 గంటల నుంచి 9 గంటల పాటు పగలు ఇచ్చేటట్టుగా వ్యవసాయ విద్యుత్తు రైతులకి అని హామీ ఇచ్చాడు. సో అట్లాంటివి 2, 3 తప్పితే కొత్త ఏమి లేవు. ఇప్పుడు జగన్ గారు కూడా బహుశా అట్లాగే చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా కొత్త ఐడియాస్ వచ్చినాయో నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్. ఓకే. అంటే వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాతనే చంద్రబాబు ఏమైనా మేనిఫెస్టో తయారు చేసే అవకాశం ఉందంటారా? అట్లా చెప్పలేము. ఒకళ్ళ ఐడియాస్ వచ్చిన తర్వాత దానికంటే మెరుగైన ఐడియా ఇస్తారేమో అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు, ప్రయత్నం కూడా జరగవచ్చు. సో అందువల్ల చూద్దాం వాళ్ళు ఎట్లా ఇస్తారని ఎవరికాళ్ళు ఎదురు చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే.